హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం ఒక ప్రత్యేకమైన బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే సిక్కిం రాష్ట్రంలో గల రవంగ్లా బుద్ధ పార్క్. దీనిని తథాగత స్థల్ అని కూడా అంటారు. ఇది సౌత్ సిక్కింలో ఉంది ఫ్రెండ్స్. ఇది గ్యాంగ్టాక్ నుంచి అప్రాక్సిమేట్లీ 30 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ గార్డెన్తో పాటు మనకి ఇక్కడ ఎత్తైనటువంటి బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు మనం. చాలా అందంగా ఉంటుంది. దాదాపు 40 మీటర్ల ఎత్తు, 130 అడుగులు కలిగి ఉన్నటువంటి బుద్ధుని యొక్క స్టాట్యూ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాన్ని 25 మార్చి 2013న 14వ దలైలామా తెలుసు కదా మనకి. సో టిబెటియన్ అనమాట. దలైలామాచే ప్రతిష్ఠించబడింది మరియు హిమాలయన్ బౌద్ధ సర్క్యూట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పాట్గా అయితే ప్రజెంట్ మారింది ఫ్రెండ్స్. ఈ ఎత్తైనటువంటి బుద్ధుని విగ్రహం బుద్ధ జయంతి అంటే 2550వ జయంతి నాడు ఈ బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. అంటే ఆయన యొక్క 2550 జన్మదిన సందర్భంగా దీన్ని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, చాలా అందంగా అయితే మనకు కనిపిస్తుంది బుద్ధుని యొక్క స్టాట్యూ. గోల్డ్ కలర్లో చాలా మెస్మరైజింగ్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదే మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి జస్ట్ రైట్ సైడ్ మనకి ఎంట్రన్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మనం రవంగ్లా బుద్ధ పార్క్ డే టైం అయితే కంప్లీట్గా కవర్ చేసి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వీడియో మీరు చూడొచ్చు, లింక్ ఇస్తాను కిందన. ప్రజెంట్ అయితే నైట్ వ్యూస్ అనేది ఎలా ఉంటుంది, నైట్లో ఎంత అందంగా కనిపిస్తుంది, వీడియో అనేది మిస్ కాకుండా చూడండి. సో లోపలికి వెళ్ళి A to Z అయితే మీకు చూపిస్తాను. బుద్ధుని స్టాట్యూ నలువైపులా కూడా ఎంత అందంగా ఉంది అనేది. యాక్చువల్లీ బిఫోర్ మనం వీడియో అప్లోడ్ చేశాం కదా డే వ్యూ రవంగ్లా అని, అదైతే దానికంటే ముందే వెళ్ళడం జరిగింది. మనం ఎప్పుడైతే నామ్చి చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అదే రోజు టెమీ గార్డెన్, బ్యూటిఫుల్ తేయక్ గార్డెన్స్ మీకు వీడియో అప్లోడ్ చేశాను కదా, మన ఛానల్లో ఉంది, అది కూడా చూడొచ్చు మీరు. సో అది అప్లోడ్ చేసిన టైంలోనే ఇక్కడ కూడా వెళ్ళాం. కాకపోతే ఈవినింగ్ నైట్ అయిపోవడం వలన అట్ ద సేమ్ టైం బ్యాడ్ లక్ పవర్ కట్ అయింది. పవర్ కట్ అయిన తర్వాత చాలా సమయం వెయిట్ చేసినాక నెమ్మదిగా లైట్స్ అనేవి ఫోకస్ అయ్యి ఫైనల్లీ అందమైనటువంటి బ్యూటిఫుల్ స్టాట్యూని నైట్ వ్యూ అయితే చూసే సౌభాగ్యం మాకు కలిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నామ్చి టూర్ తర్వాత మనం ఫైనల్లీ రవంగ్లా బుద్ధ పార్క్ అయితే వచ్చాము. నైట్ ఫెయిల్ అయిపోయింది. సో ఇంకేం చేయలేము. ఎంతవరకు వ్యూ అయితే అంతవరకు నేను ట్రై చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, నెమ్మదిగా అయితే ఇక్కడ లైట్ ఫైనల్లీ వచ్చింది. స్టాట్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో రౌండ్ వేసుకొని వచ్చుద్దాం. సో వన్స్ విల్ ట్రై టు మొత్తం సర్కిల్ అయితే చుట్టూ సరౌండింగ్స్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్ళడానికి. మనకి లోపల అయితే ఒక మధ్యలో ఒక స్తంభం లాగా ఉంటుంది. చుట్టూ బౌద్ధ ధర్మం యొక్క బుద్ధుడు ఏ విధంగా జ్ఞానాన్ని పొందాడు అది ఇది అని చెప్పి మొత్తం A to Z హిస్టరీ అయితే మనకు రిప్రజెంట్ చేసే విధంగా ఫొటోస్ కనిపిస్తాయి. సో ఎంటైర్ స్టాట్యూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నైట్ ఫెయిల్ అయిపోయింది, చూడొచ్చు మీరు. చీకటిగా ఉంది మొత్తం. సో నైట్ వ్యూ చూడలేదు అనుకుంటా ఎప్పుడు. సో నైట్ వ్యూ చూసేసేయండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద నుంచి మొత్తం ఇట్లా ఉంది. ఇది చూడొచ్చు మీరు. అటుపక్క కూడా నడవచ్చు మనం. ఏదో వెరైటీ కనిపిస్తుంది. సో డే టైం అయితే బాగున్నాం. చుట్టూ వ్యూ అనేది చాలా బాగా వచ్చా. బట్ మేము లేట్ అయిపోయాం, టీ గార్డెన్స్ అది ఇది అని చెప్పి. సో బ్యాక్ సైడ్ బుద్ధ గార్డెన్ ఎలా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ బుద్ధ గార్డెన్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ బుద్ధ స్టాట్యూ ఎట్లా ఉందో మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో చెప్పాను కదా, క్లాక్ వైజ్ రొటేట్ చేయాల్సినటువంటి బుద్ధుడి యొక్క ఇక్కడ మనకి బౌద్ధ ధర్మంలో కనిపిస్తాయి. సో ఇది చూడవచ్చు మీరు. ఆల్రెడీ చాలా వీడియోస్ మీకు చూపించాను. సో ఇదంతా ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఇట్లానే ఉంది. బ్యాక్ సైడ్ మీరు కంప్లీట్ వ్యూ అనేది కనిపిస్తుంది మనకి. అట్లా చూడండి.
అట్లా ముందు నుండి వెళ్ళిపోయిందా, ఇది వేరే ప్లేస్లో ఉంది, ఏమంటా. అట్లా చూస్తున్నారు కదా, మొత్తం అవి సిలిండ్రికల్ టైప్లో ఉన్నాయి. అవి తిప్పుతూ ఎవరైతే భక్తులు అయితే ఉంటారో నమ్మేవాళ్ళు, సో అలా టచ్ చేస్తూ రొటేట్ చేస్తూ వస్తూ ఉంటారు. సో నలువైపులా సేమ్ పిక్చర్ ఆల్రెడీ ఇక్కడ నాంచి కూడా చూస్తారు, అదే స్ట్రక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఫుల్ కూలింగ్గా ఉంది, మనకి చేతులు అసలు మొబైల్ కూడా పట్టుకోలేము, అంత చల్లగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యూటిఫుల్ బుద్ధా పార్క్తో పాటు చాలా దట్టమైన చుట్టూ అడవులతో కప్పబడి ఉన్నటువంటి హిమాలయ మౌంటైన్స్లో మనకైతే ఈ రవంగ్లా బుద్ధా పార్క్ అనేది సిచ్యువేట్ అయి ఉంది. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇది, లైఫ్లో ఒక్కసారైనా చూడాలి, అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో మేమైతే అందుకే మళ్ళీ డే టైంలో 1 డే వెయిట్ చేసి మరీ నెక్స్ట్ డే వ్యూ మొత్తం అయితే చూడడం జరిగింది. డే టైం మీరు వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది, చుట్టుపక్కల కూడా బ్యూటిఫుల్ సీనరీ చాలా అందంగా మనకు కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ లైఫ్లో మెమరబుల్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్ళినట్లయితే. ఫ్రెండ్స్, ఈ రవంగ్లా బుద్ధా పార్క్ అనేది మనం ఎలా చేరుకోవాలి అంటే బై ఎయిర్ మనం వెళ్ళాలనుకుంటే బాగడోగ్రా విమానాశ్రయం అనేది అందుబాటులో ఉంది. ఈ దాదాపు 126 కిలోమీటర్స్ అయితే మనకి బాగడోగ్రా ఎయిర్పోర్ట్ నుండి మనకి రవంగ్లా అనేది ఉంటుంది. న్యూ జల్పాయ్గుడి, సిలిగుడి రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి కదా మనకి, అక్కడ నుంచి 118 కిలోమీటర్లు. సో రైల్వే స్టేషన్ న్యూ జల్పాయ్గుడి అండ్ సిలిగుడి. మెయిన్ సిటీ గ్యాంగ్టాక్ నుండి, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ రవంగ్లా బుద్ధా పార్క్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రవంగ్లా బుద్ధా పార్క్ వెళ్ళే ముందు ఫస్ట్ గ్యాంగ్టాక్ వెళ్ళండి, గ్యాంగ్టాక్ టూర్ చేసుకొని అక్కడి నుంచి నామ్చి సౌత్ సిక్కిం వెళ్ళిపోండి. అక్కడి నుంచి మనం 1 డేలో మనం నామ్చి ప్లస్ అట్ ద సేమ్ టైం రవంగ్లా బుద్ధా పార్క్ కూడా మనం కవర్ చేయొచ్చు. రవంగ్లా బుద్ధా పార్క్ నుంచి మనం వెస్ట్ సిక్కిం స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది మనకి చాలా దగ్గరలో ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సౌత్ సిక్కిం అయిపోయినాక వెస్ట్ సిక్కింలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మనం కాంచనజంగా వాటర్ ఫాల్స్, ఆరెంజ్ గార్డెన్, రింబి వాటర్ ఫాల్స్, ఇలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మనం అక్కడ కూడా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ పార్క్ చూస్తున్నారు కదా, చాలా విశాలంగా ఉంటుంది. మనమైతే ప్రజెంట్ ఎంట్రన్స్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా ఆ స్టాట్యూ దగ్గరికి మనం వెళ్ళాలంటే 150 to 200 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ ఒక రాజమార్గంలో మనకు కనిపిస్తుంది. బోత్ సైడ్ డే టైంలో చూసినట్లయితే గ్రీన్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో పాటు అందమైన గార్డెన్తో మనకు కనిపిస్తూ మధ్యలో మనకైతే వాటర్ ఫౌంటైన్ చాలా బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దీంతోపాటు మనం ఇక్కడ చూసినట్లయితే ఒక విష్ణుమూర్తి శేషవాహనంపై ఎలా అయితే నిద్రిస్తారో అదే విధంగా మనకి బుద్ధుడు అనే స్టాట్యూ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు ఇందులోనే చూపిస్తాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డే టైంలో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే చాలామంది ఇక్కడ హనీమూన్ అండ్ కపుల్ అయితే మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అండ్ సెప్టెంబర్ టు డిసెంబర్ మంచుతో, చాలా దట్టమైనటువంటి మంచుతో, చలితో చాలా ఎవరైతే వింటర్ సీజన్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఆ టైంలో రావచ్చు. అదర్వైజ్ మార్చ్ టు మే వరకు సమ్మర్ సీజను. సో ఎవరైతే చలికి ఎక్కువ తట్టుకోలేమనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఆ టైంలో రావడం బెటర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పక్కనే హోటల్స్, రిసార్ట్స్ చాలా అయితే మనకు ఉంటాయి. ఫుడ్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. మనకి రూమ్స్ అనేవి 800 to 2500, 3000లో అయితే మనకి రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. పీపుల్ అనేది చాలా పొలైట్గా, చాలా బెస్ట్ బిహేవియర్తో ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇన్ అండ్ అవుట్ ఇదేని మనం ఫస్ట్ అయితే ఎంట్రన్స్ చూడలేకపోయాం, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు టోటల్లీ లైట్ అనేది పవర్ కట్ అయింది. దానివలన డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే 6 o'clock ఎంట్రీ బంద్ అయిపోతుంది కదా. సో అందుకోసం నేనైతే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఫస్ట్ మీకు మెయిన్ స్టాట్యూ అండ్ ద వే అన్ని చూపించి రిటర్న్లో వచ్చేటప్పుడు లైట్స్ అనేవి సోలార్ ప్యానెల్స్ లైట్స్ ఛార్జింగ్ టైప్ అనమాట, నెమ్మదిగా వెలుగుతున్నాయి. సో మీ ఎంట్రన్స్ మీకు చూపించలే కదా నైట్ వ్యూ ఎలా ఉందనేది. ఎంట్రన్స్ వ్యూ అనేది ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం.
రైట్ సైడ్లో మనకి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. బౌద్ధ ధర్మంలో మనకు కనిపిస్తున్నటువంటి బుద్ధుడి యొక్క జ్ఞానోదయమైన బోధగయ ఉంది కదా బీహార్లో. ఆ చెట్టు కింద జ్ఞానోదయమే తథాగత స్థల్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్ గేట్ ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు లైట్స్ ఆన్ అయ్యాయి కాబట్టి చూపించగలుగుతున్నాను. సో ఏవైతే ఇక్కడ మ్యూరల్ పెయింటింగ్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి లోపల కూడా మెయిన్ స్టాట్యూ కిందన బుద్ధుడి యొక్క మందిర్ ఉంది కదా, అందులో మనకి అదే ఎంటైర్ హిస్టరీ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసి కనిపిస్తుంది మ్యూరల్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ ద్వారా. సో లెఫ్ట్ సైడ్ మనకి పార్కింగ్, ఇక్కడే మన కార్ పార్కింగ్ చేసింది. సో బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇక్కడైతే లోకల్లో మా ఫ్రెండ్ ఎవరు కలిసారో ఆయనతో పాటు బైక్తో నేనైతే కొంత దూరం డ్రైవ్ ప్లాన్ అయితే చేసాము. ముందు వెళ్తుంది కదా అదే కారులో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.